ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంశం మీద మాట్లాడుకుంటే గనక మొత్తం తెలంగాణ జర్నలిజం గాని, అటువైపు ఆయనకి సంబంధించినటువంటి నాయకులు గాని, లేదంటే ఆయన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆంధ్ర పాలిటిక్స్ మీద కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మీద కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ఆహ్, విమర్శలు తెలియజేస్తా ఉన్నారు. అయితే ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఈరోజు తెలంగాణ యాక్టివిస్ట్ సుగ్రా బేగం గారు ఉన్నారు. హలో మేడం, నమస్తే. మేడం, మనం చూస్తా ఉన్నాం రీసెంట్‌గా జరిగినటువంటి ఒక జర్నలిస్ట్ విషయంలో కూడా పోలీసులు పెత్తందారుల్లాగా ఈ స్టేట్‌లోకి, అంటే పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో నుంచి తెలంగాణ స్టేట్‌లోకి చాలా ఈజీగా వచ్చి అతన్ని తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేశారు. అండ్ ఈరోజు చూస్తే గనక ఒక ప్రొఫెసర్ అయినటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్సీగా వర్క్ చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయంలో కూడా ఈరోజు కేసులు పెట్టే అంశం మీద కూడా ఇదే విధంగా బయటకు వచ్చారని చెప్పుకోవచ్చు. అసలు ఏ విధంగా చూడాలి మేడం దీన్ని మనం? అంటే ఇవాళ ఆంధ్ర పోలీసులు ఆ రకంగా మా దగ్గరికి వస్తున్నారు, తెలంగాణకు వస్తున్నారు అంటే ఇవాళ మరి మా తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద గట్టిగా స్పందిస్తే తప్ప మరి వాళ్ళు ఊరుకునే పరిస్థితి లేదు. మొన్న ఒక జర్నలిస్ట్ను కూడా ఇంటి దగ్గరికి వచ్చి తర్వాత అరెస్ట్ చేసి నానా రకాలుగా భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన, ఒక సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఆయన. మరి అతను మాట్లాడినటువంటి ఒకవేళ మీకు ఆయన నేను ఏదైనా తప్పుగా మీకు అనిపిస్తే నేను వెనక్కి కూడా తీసుకుంటున్నా అని చెప్పారు అంత పెద్ద మనిషి. అట్లాంటప్పుడు మీకు నచ్చితేనేమో ఒక రకంగా, మీకు నచ్చకపోతే ఇంకో రకంగా మేము అడ్డగోలుగా ట్రోల్ చేస్తాం, మేము అడ్డగోలుగా మాట్లాడతాం, మేము ఏదైనా మేము చేయగలుగుతాం, తెలంగాణ ప్రజలు ఏం చేయగలుగుతారు అనే ఒక పద్ధతిలో ఇవాళ వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని మేము ఖచ్చితంగా ఒక తెలంగాణ ఉద్యమకారినిగా, విఎన్జిఓ ప్రెసిడెంట్గా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ నాగేశ్వరరావు గారికి తప్పకుండా మేమందరం కూడా అండగా ఉంటాం. ఒక పొలిటికల్ విషయంలో చూస్తే కనుక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక అనలిస్ట్గా ఉన్నప్పటికీ ఆయన మెడలో ఒక పార్టీ కండువాని కప్పడం అనేది ఒక రాజకీయ నాయకులకి ఎటువంటి మచ్చ తెచ్చేటటువంటి అంశం అని చెప్పొచ్చు. అండ్ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఎవరైనా జర్నలిస్టులైనా లేదంటే అనలిస్టులైనా ఇలాంటి అంశాల గురించి మాట్లాడినప్పుడు ఇదే దాడి జరుగుతూ ఉంది. దీని గురించి ఏ విధంగా చూడొచ్చు? తప్పకుండా. అంటే ఇవాళ ఏమైపోయిందంటే వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడితే ఒక తీరు, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడకుండా వాళ్ళకి ఏదన్నా ఒక విశ్లేషణ ద్వారా వాళ్ళకి ఏదైనా అనుకూలంగా లేకపోతే ఇట్లా కండువలు కప్పి ఈ రకంగా చేయడం అంటే ఇది ఒక అజ్ఞానం అన్నమాట. కాబట్టి ఈ రకంగా అజ్ఞానం చేసే వాళ్లకు నేను ఒక సూచన చేయదలుచుకున్న ఒక సోదరిమణిగా, ఇప్పుడు ఈ రకంగా మీరు చేయడం వల్ల మీ జీవితాలు నష్టపోతారు, మీ కుటుంబం నష్టపోతుంది. నాయకులు బాగానే ఉంటారు, నాయకులకు ఏమి ఇబ్బంది లేదు, నాయకులు మంచిగా అద్దాల మేడల్లో ఏసీ కార్లలో వాళ్ళు బాగానే ఉంటారు. కాబట్టి ఎవరి కోసమో మీరు అడ్డగోలుగా ఏమీ ఆలోచించకుండా మీ జీవితాలు నాశనం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఒక అజ్ఞానంతో చేసే పని. ఆయన ఒక అనలిస్ట్గా తను తను అనిపించింది, తను చెప్పిండ్రు. అది ఒకవేళ తప్పైతే దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను కూడా ఒక పెద్ద తరహాగా చెప్పిండ్రు. దాన్ని అర్థం చేసుకునేటువంటి మెచ్యూరిటీ కూడా మీకు ఉండాలి కదా. ఆ మెచ్యూరిటీ లేకుండా మీరు అడ్డగోలుగా ఒక పార్టీ కండువా వేయడం అంటే అది మీ అజ్ఞానానికే నిదర్శనం తప్ప దాన్ని ఇంకో రకంగా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మనం చూస్తే కనుక ఇదే అంశం మీద అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎంతో కొంత మాట్లాడడం జరిగింది. బట్ దీని మీద మాట్లాడితే ఇక్కడ బీజేపీ కానీ, అక్కడ బీజేపీ కానీ, అసలు బీజేపీ పార్టీకి సంబంధించిన అంశం ఎవరు కూడా మాట్లాడతలేరు. అసలు ఈ వ్యవహారం జరిగింది, ఇదంతా కూడా డిస్కషన్స్కి వచ్చింది అని కానీ ఎవరు రెస్పాండ్ అవుతలేరు. అంటే ఇంకొక మాట కూడా బయటకు వస్తుంది, ఎవరి మీద గన్ను పెట్టి ఇంకెవరినో పేల్చాలి అనేటటువంటి ఆలోచనలో బీజేపీ పార్టీ ఉందని చెప్పేసి అంటా ఉన్నది. అంటే నిజమే కావచ్చు. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ భుజం మీద గన్ను పెట్టే ప్రక్రియలో ఇక్కడ తెలంగాణలో మళ్ళీ బీజేపీ, టీడీపీ, జనసేన పాగా వేసే ఒక ఆలోచన విధానంలో వాళ్ళ వ్యూహం కావచ్చు. కానీ వాళ్ళు ఎన్ని రకాల ఏం వ్యూహం చేసినా కూడా బీజేపీ యొక్క పరిస్థితి ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే వాళ్ళ మీద వాళ్ళు ఏ రకమైనటువంటి కేసులైనా పెడతారు, ఏ రకమైనటువంటి ముద్ర వేస్తారు. అది ఇప్పుడు ఈ దేశంలో నడుస్తూ ఉంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఏదైతే ఆయన ఒక నికార్స్గా, ఒక హ్యూమనిస్ట్గా, అదేవిధంగా ఒక ఎనలిస్ట్గా, ఒక డెమోక్రటిక్గా తను మాట్లాడతారో తన మీద కూడా ఏదో ఒక రకమైనటువంటి ట్రోలింగ్ నడవాలనే వ్యూహంలో భాగమే అయ్యుండొచ్చు గాక. కాబట్టి ఆ రకంగా జరుగుతూ ఉంది. కానీ బీజేపీ వాళ్ళు ఏ రకంగా ఎన్ని వ్యూహాలు చేసినా, దేశంలో ఎవరు నమ్మినా తెలంగాణ ప్రజలు మాత్రం బీజేపీని నమ్మరు. నమ్మకపోవడానికి గల కారణం ఏంటంటే తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఎన్నో ప్రాణత్యాగాలు తెచ్చుకున్నటువంటి తెలంగాణలో, ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో దాని మీద బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, ఆ దేశ ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళు ఏ రకంగా తెలంగాణ కొరకు మాట్లాడుతున్నారని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ చూస్తున్నారు కదా. అటువంటప్పుడు బీజేపీని ఎట్లా నమ్ముతారు?
కాబట్టి మీరు ఏ రకమైనటువంటి వాళ్ళు వ్యూహాలు చేసుకోవచ్చు కాక, ఏ రకంగా అయినా కూడా ఎటువంటి ఆలోచనలు చేసుకోవచ్చు కాక, కానీ తెలంగాణ ప్రజలు మాత్రం బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో నమ్మే అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీ ఇంకా తెలంగాణ మీదనే వాళ్ళు తెలంగాణ ఎందుకు ఇచ్చిండ్రు అనే పద్ధతిలోనే మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ మీద ఏ రకమైనటువంటి వాళ్ళకు అనుకూలతని ఈరోజు బీజేపీ ప్రదర్శించట్లేదు. కాబట్టి బీజేపీని ప్రజలు నమ్మరు.